బ్రౌన్ గ్రంథాలయం అనేది లేదా సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం అనేది కడప జిల్లాకే ఒక తలమానికమైనటువంటి ఇన్స్టిట్యూట్. తెలుగు భాషాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ. స్వర్గీయ జానుమతి హనుమత్ శాస్త్రి గారు తన జీవితమంతా దారబోసి బ్రౌన్ కడపలో నివసించినటువంటి ఆ ఇంటిని, ఆ ప్రాంతాన్ని సేకరించి అక్కడ ఒక సర్వాంగ సుందరమైన భవనాన్ని కట్టించి దాన్ని బ్రౌన్ గ్రంథాలయంగా పెట్టి అపురూపమైన, అపూర్వమైన, అమూల్యమైన గ్రంథాలు సేకరించి అటు భాషాభివృద్ధికి ఇటు చదువరులకు ఎంతో ఉపయోగకరంగా ఆ బ్రౌన్ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆయన చివరి రోజుల్లో భవిష్యత్తులో నిర్వహణ కష్టంగా ఉంటున్న ఉద్దేశంతో దానిని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. ప్రభుత్వము దానిని యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించింది. సంవత్సరానికి దానికి నిర్వహణకు అయ్యే ఖర్చు ఒక 30 లక్షల రూపాయలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ బ్రౌన్ గ్రంథాలయం నిర్వహణ కోసము అయ్యే ఖర్చు రిలీజ్ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో కూడా కోత కోసింది. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు ఇవ్వకుండా 10 లక్షల రూపాయలు ఇస్తాము. దాంట్లో పనిచేసేటటువంటి సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బ్రౌన్ గ్రంథాలయం నిధులు లేక నిరసించిపోతా ఉంది. ఒకవైపు సలహాదారులకు, మరొక వైపు నీ సుందర ముఖార విందాన్ని ప్రకటన ద్వారా నీ స్కీములు ప్రచారం చేసుకుంటూ నీ ముఖార విందాన్ని చూపించుకునే దానికోసము కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. ఒక్కరోజు ఒక్క పేపర్కి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఖర్చుతో 3 ఏళ్ల పాటు బ్రౌన్ గ్రంథాలను నిర్వహించవచ్చు. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 లక్షల నుండి 10 లక్షలకు కోత కోస్తుంది. అంటే ప్రభుత్వము బ్రౌన్ గ్రంథాలయానికి కూడా నిర్వహణ కోసము డబ్బులు ఇవ్వలేని ఆర్థిక దుస్థితిలో ఉందా, ఆర్థిక సంక్షోభంలో ఉందా, ఆ స్తోమత లేదా, ఆ గతి లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ.